మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నారు. డీటీసీ నుంచి భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకువెళ్తున్నారు. మొత్తం 9 వాహనాల్లో పోలీసులు బయలుదేరారు. డీటీసీలో 5 గంటల పాటు రిమాండ్ రిపోర్ట్ ప్రొసీజర్ జరిగింది. మరోవైపు కోర్టు ప్రాంగణం దగ్గర కూడా 144 సెక్షన్ విధించారు పోలీసులు. నిన్న కాకానిని బెంగళూరులో అరెస్టు చేసిన నెల్లూరులోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉంచారు. వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు కోర్టుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, బలరాం, ఒక 10 నిమిషాల క్రితమే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు డీటీసీ నుంచి ప్రత్యేక వాహనాల్లో వెంకటగిరిలోని కోర్టుకు తరలించడం జరిగింది. మొత్తం 9 వాహనాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి తీసుకెళ్తా ఉన్నారు. అయితే ఉదయం మెడికల్ టెస్టులు ఏదైతే వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ డీటీసీకి తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి అంటే 5:30 మధ్యలో ఆయన్ని డీటీసీకి తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ సంబంధించిన ప్రొసీజర్ అనేది కొనసాగింది. సుమారుగా 5 గంటల పాటు ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రొసీజర్ అనేది కొనసాగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో అసలు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ కేసులో ఆయన పాత్ర ఏంది, అదేవిధంగా ఆయన ఎంత అక్రమ దోపిడీ క్వార్జిన్ చేశాడు, అదేవిధంగా దాని వాల్యూ ఎంత, అదేవిధంగా ఇంకా ఎవరెవరిని దీంట్లో విచారించాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ అరెస్ట్ విషయం చెప్పారా లేదా, అలాగే ఇంకా ఇతనికి బెయిల్ రాకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి కారణాలు ఏంది, ఇలా అనేక రకాలకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన అన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విధంగా ఈ రిమాండ్ రిపోర్ట్ ప్రొసీజర్ అనేది 5 గంటల పాటు కొనసాగిన తర్వాత ఒక 10 నిమిషాల క్రితమే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని భారీ బందోబస్తు నడుమ ఇతన్ని వెంకటగిరి కోర్టుకు తరలించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత సుమారుగా వెంకటగిరి ఇక్కడ నుంచి ఒక 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 90 కిలోమీటర్స్ చేరుకునేందుకు సుమారుగా ఒక 1 అవర్ టైం పడుతుంది. అయితే అక్కడికి వెంకటగిరి కోర్టుకి అప్పుడు ఆయన అక్కడికి కోర్టు మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకుని వెంకటగిరి కోర్టుకు వస్తున్నారని తెలుసుకున్న అక్కడ కొందరు స్థానికులు కావచ్చు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు కావచ్చు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ కోర్టు దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ కూడా అక్కడ పోలీసులు అమలు చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. అయితే సాధారణంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు అనేది పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ పొదలకూరు పోలీస్ స్టేషన్ అనేది గూడూరు కోర్టుకి పరిధిలోకి వస్తుంది. అయితే ఇది గూడూరు ప్రస్తుతానికైతే వాస్తవానికైతే గూడూరులోనే ఇప్పుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్కడ హాజరుపరచాల్సిన పరిస్థితి. కాకపోతే అక్కడ గూడూరు న్యాయమూర్తి సెలవులు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జిగా వెంకటగిరి కోర్టు న్యాయమూర్తికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో కొద్దిసేపట్లో అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు, అదేవిధంగా ఒకవేళ రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు అతన్ని మళ్ళీ కస్టడీ కోరతారా అనే విషయాలన్నీ కూడా తర్వాత తేలాల్సి ఉంది. అయితే అసలు ఈ కేసు విషయానికి వస్తే సైదాపురంలోని రుస్తుం మైన్స్ లో సుమారుగా 250 కోట్ల క్వార్జ్ అక్రమ దోపిడీ జరిగినట్లుగా అక్కడ ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా మైన్స్ యజమానులు అదేవిధంగా కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కేసు నమోదు చేశారు. దీంట్లో ఇప్పటికే ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేరిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత అతన్ని విచారణకు రావాలని కూడా పోలీసులు ఆదేశించారు. 3 సార్లు నోటీసులు ఇచ్చారు, 2 సార్లు నెల్లూరులో ఇచ్చారు, అదేవిధంగా ఒకసారి హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఎలాంటి విచారణకి హాజరు కాలేదు. దీంతో అదేవిధంగా లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అప్పటి నుంచి కూడా సుమారుగా 2 నెలల పాటు గాలించినప్పటికీ నిన్న బెంగళూరులోని ఒక రిసార్ట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని నిన్న రాత్రి నెల్లూరు డీటీసీకి తీసుకుని వచ్చిన తర్వాత కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఈ రోజు వైద్య పరీక్ష నిర్వహించి ఇప్పుడు వెంకటగిరి కోర్టుకు హాజరుపరచనున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.